ఎస్ మార్వాడి గో బ్యాక్ వివాదంలో అగ్గి రాజుకుంది. ఎక్కడైతే వివాదం మొదలైందో అక్కడే ఫుల్ స్టాప్ పడిన ఓయూ జేఏసీ పిలుపుతో వివాదం తారాస్థాయికి చేరింది. మార్వాడీస్ గో బ్యాక్ అంటూ తెలంగాణ వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఈ నినాదం వినిపిస్తోంది. ఒక్కసారిగా మార్వాడీలపై వ్యతిరేకత మొదలైంది. మార్వాడీలంతా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవాలని, వారిని పంపించి వేయాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. తెలంగాణ బచావో, నాసిరకం వస్తువుల అమ్మకాన్ని మార్వాడి హటావో, నాసిరక వస్తువులని ఇక ఈ వివాదంపై రాజకీయ రంగు పులుముకుంది. పార్టీలని ఎవరికి వారుగా స్టేట్మెంట్లు ఇవ్వడం వివాదానికి మరింత హైప్ క్రియేట్ అయితే కొందరు మార్వాడీలకు మద్దతు ఇవ్వగా మరికొందరు స్థానికులకు మద్దతు ఇవ్వడం ఆందోళనకు దారితీసింది. రాజకీయ పార్టీల మధ్య వైరం పెరిగింది. అటు మార్వాడి హటావో, తెలంగాణ బచావో నినాదంతో బంద్ చేపట్టారు. ఓయూ జేఏసీ నాయకులు హైదరాబాద్ లో నిరసనకు దిగారు. మార్వాడి షాపుల ముందు ఓయూ జేఏసీ నాయకులు టైర్లు కాల్చి ఆందోళన చేపట్టారు. Go back, go back. Marwadi go back. Save the local. Save the local. Nasiraka go back. Marwadi go back. Local employment ne. Telangana bachao. Marwadi hatao. Telangana bachao. Marwadi hatao. Telangana bachao. Marwadi hatao. Nasiraka వస్తువుల అమ్మకం. ఇక మార్వాడి గో బ్యాక్ వివాదం ఒక సామాన్య పార్కింగ్ గొడవ నుంచి మొదలై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్ లోని మొండా మార్కెట్ లో ఒక దళిత వ్యక్తిపై జరిగిన దాడి ఈ ఉద్యమానికి మూల కారణమైంది. మార్వాడీలు అతనిపై దాడి చేశారనే అంశం కలకలం రేపింది. ఆ ఘటన స్థానిక వ్యాపారులు, మార్వాడి, గుజరాతీ వ్యాపార సముదాయాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. స్థానిక వ్యాపారులపై మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారని, వారు నకిలీ ఉత్పత్తులను అమ్ముతూ స్థానిక వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. మార్వాడీలను తెలంగాణ నుంచి పంపించి వేయాలన్న డిమాండ్ రోజు రోజుకి ఉధృతమవుతోంది. తెలంగాణ బచావో, తెలంగాణ బచావో, నాసిరకం వస్తువుల అమ్మకాన్ని మార్వాడి హటావో, నాసిరక వస్తువులని ఇక మార్వాడి గో బ్యాక్ అంటూ తలపెట్టిన బంద్ లో భాగంగా ఓయూ జేఏసీ నాయకులు హైదరాబాద్ లో నిరసనకు దిగారు. హబ్సిగుల్లోని మార్వాడి షాప్ల ముందు ఓయూ జేఏసీ నాయకులు టైర్లు కాల్చి ఆందోళన చేపట్టారు. ఓయూ జేఏసీ నాయకుడు కొత్తపల్లి తిరుపతిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. మార్వాడి గో బ్యాక్ అంటూ తలపెట్టిన బంద్ లో భాగంగా ఓయూ జేఏసీ నాయకులు హైదరాబాద్ లో నిరసనకు దిగారు. హబ్సిగుల్లోని మార్వాడి షాప్ల ముందు ఓయూ జేఏసీ నాయకులు టైర్లు కాల్చి ఆందోళన చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మనం చూస్తున్నాం మార్వాడి గో బ్యాక్ అంటూ ఉద్దుతలు చెలరేగుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే హైదరాబాద్ ఓయూలో ఘర్షణ వాతావరణం నెలకొందని తెలపాలి. అదేవిధంగా మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందని చెప్పాలి. ఇవాళ తెలంగాణ బంద్ కు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ యొక్క ఓయూ జేఏసీ చైర్మన్ గా ఉన్నటువంటి కొత్తపల్లి తిరుపతిని పోలీసులు అయితే ముందస్తుగా అరెస్టు చేశారు. అర్ధరాత్రి అక్రమ అరెస్టులు ఏంటి అంటూ కూడా ప్రశ్నించిన నేపథ్యంలో ఇంటి నుండి మొత్తం కూడా అర్ధరాత్రి అరెస్టులు చేయడం చేత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఓయూ జేఏసీ విద్యార్థి సంఘాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. మొత్తం త్వరగా మార్వాడి గో బ్యాక్ గుజరాతీ రాజస్థాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొత్తపల్లి తిరుపతి బంద్ అయితే ఈ యొక్క బంద్ కు పిలుపునివ్వడంతో మొత్తం త్వరగా కూడా
అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం ఏంటని కూడా నల్లగొండ అరెస్ట్ చేసిన తర్వాత కొంతమందిని ఆ నల్లకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరికొంతమందిని మొత్తం తొలిగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. కాబట్టి దీనిపైన ఆ తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తున్న నేపథ్యంలో అరెస్ట్ అనైతికం, అక్రమం అంటూ విద్యార్థులు మొత్తం తొలగా రోడ్లనే కావాల్సి వచ్చింది. అదేవిధంగా సెక్రటరియట్ ఆ ముట్టడికి కూడా ప్రయత్నించిన నేపథ్యంలో తీవ్ర ఉధృతి కూడా నెలకొంది అనేది తెలుస్తుంది. మొత్తం తొలగా కూడా అయితే తిరుపతిని, వేణుగోపాల్ ని వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఓయూ విద్యార్థుల సంఘం మొత్తం తొలగా డిమాండ్ చేస్తుంది. మార్వాడి గో బ్యాక్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి పృథ్వీరాజ్ యాదవ్ ను కూడా ఆ పోలీసులు అరెస్ట్ చేశారు. పృథ్వీరాజ్ యాదవ్ కు సంబంధించినటువంటి ఆ నాయకులందరూ కూడా ఈ యొక్క నల్లకుంట పోలీస్ స్టేషన్ మొదలు ఉదయం నుండి అర్ధరాత్రి నుండి ఆ ఉదయం వరకు కూడా నిరసన తెలుపుతున్నారు. ఖచ్చితంగా అయితే ఎక్కడ కూడా గో బ్యాక్ అంటూ పృథ్వీరాజు నినాదాలు చేయలేదు, దానిపైన విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషించినంత మాత్రాన ఈ యొక్క ఉద్యమాన్ని ఆపలేదు. తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క ఏదైతే ఓయూ జేఏసీ ఉందో ఆ కీలకంగా పోషించిన పాత్ర కూడా ఉంది అంటూ కూడా వాళ్ళు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ యొక్క డిమాండ్ ని మొత్తం తొలగా కూడా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని మరి వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఆ తీవ్ర స్థాయిలో అక్కడ ధర్నాలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. తెలంగాణలో మార్వాడి వివాదం రోజు రోజుకు ముదురుతోంది. మార్వాడీలకు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. దుబాకలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణ చిరు వ్యాపారుల నోట్లో మట్టి కొడుతున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు. మార్వాడి హటావో, తెలంగాణ బచావో నినాదంతో బంద్ చేపట్టారు. బంద్ కు వర్తక వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరిస్తున్నాయని తెలిపారు. కాగితం